హాయ్ అండి. నేను మీ కేదాని. ఈరోజు వీడియోలో పంకిన్‌తో వ్రాప్స్ అనేది చేయబోతున్నాను. పంకిన్‌లో ఎక్కువగా విటమిన్ ఏ అండ్ బీటా కెరోటిన్ ఎక్కువగా ఉండడం మూలంగా ఆరోగ్యానికి చాలా మంచిది కూడా. అయితే ఎలా అనేది వీడియోలోకి వెళ్ళిపోదామా? ఒక కళాయిలో ఒక టేబుల్ స్పూన్ అంత ఆయిల్ వేసుకుంటున్నాను. ఒక ఉల్లిపాయని ఇలా కట్ చేసి వేసుకున్నాను. ఒక టేబుల్ స్పూన్ అంత రెడ్ చిల్లీ ఫ్లాక్స్‌ని వేసుకొని పచ్చివాసన పోయే వరకు ఇలాగా ఫ్రై చేసుకుంటున్నాను. సో, ఒక్క నిమిషం వరకు ఇలా ఫ్రై చేసుకుంటున్నానండి. సో 1 మినిట్ తర్వాత ఫ్రై అయిపోయినాయి కదా! ఇప్పుడు నేను తీసి ఒక గిన్నెలో వేసుకుంటున్నాను. ఆ తర్వాత అదే కళాయిలో ఒక టేబుల్ స్పూన్ అంత ఆయిల్ వేసుకొని అందులో ఒక టీ స్పూన్ అంత జీరా, అలాగే ఒక కప్ అంతా గుమ్మడి ముక్కలు. పంకిన్ అండి గుమ్మడి ముక్కలు అంటే. సో వీటిని బాగా కలుపుకుంటున్నాను ఒక్కసారి. ఆ తర్వాత ఒక టీ స్పూన్ అంతా సాల్ట్‌ని వేసుకుంటున్నాను. నేను పింక్ సాల్ట్‌ని యూజ్ చేసుకున్నాను. కావాలంటే మీరు నార్మల్ సాల్ట్ కూడా యూజ్ చేసుకోవచ్చు. సో 1 మినిట్ తర్వాత మగ్గిపోతుంది కదా! ఇదంతా చాలా మెత్తగా అయిపోవాలండి. సో ఇలా మెత్తగా అయిపోతుంది కదా! ఇలా మెత్తగా అయ్యే వరకు కుక్ చేసుకుంటున్నాను. స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇప్పుడు నేను మ్యాష్ చేసుకుంటున్నానండి. మెత్తగా మ్యాష్ చేసుకుంటున్నాను. సో బాగా మ్యాష్ అయిపోయింది కదా! ఇప్పుడు నేను మీకు ఒకసారి చూపిస్తున్నాను చూడండి. సో మెత్తగా ఉంది కదా బాగా సాఫ్ట్‌గా. ఇప్పుడు తీసి ఒక బౌల్‌లో వేసేసుకున్నాను. అందులోకి నేను పక్కన పెట్టుకున్న ఆనియన్స్‌ని వేసుకున్నాను. హ్యాండ్‌ఫుల్ కొరియాండర్ వేసుకుంటున్నాను. కాస్తంత ఉప్పు అంటే ఒక చిటికెడంత ఉప్పు వేసుకున్నాను. నిమ్మరసం ఒక చెక్క పిండుకున్నాను. గరం మసాలా ఒక టీ స్పూన్ వేసుకొని ఇలా బాగా కలుపుకుంటున్నాను మొత్తం. కలుపుకొని ఇప్పుడు నేను పక్కన పెట్టేసుకుంటున్నాను. ఆ తర్వాత ఒక ప్యాన్‌లో నేను చపాతీలను ఇలా వేసుకుంటున్నానండి. చపాతీని ఓన్లీ వన్ సైడ్ మాత్రమే నేను కాల్చుకుంటున్నాను. ఆయిల్ అనేది లేకుండా కాల్చుకుంటున్నానండి. ఒక సైడ్ మాత్రమే నేను ఇలా చపాతీని కాల్చుకున్నాను. మీకు చూపిస్తున్నాను చూడండి. సో ఈ విధంగా ఉంటే సరిపోతుంది. మరొక దాన్ని కూడా నేను అలాగే చపాతీలను కాల్చుకుంటున్నాను. సో ఇప్పుడు తీసి ఒక ప్లేట్‌లో పెట్టుకుంటున్నానండి. ఆ తర్వాత అందులోకి ఒక టేబుల్ స్పూన్ అంతా మయోనీస్‌ని వేసుకొని ఇలా స్ప్రెడ్ చేసుకుంటున్నాను. దాంతో పాటుగా ఒక టీ స్పూన్ అంతా టమాటో సాస్ గాని, టమాటో కచప్ గాని మీరు యూజ్ చేసుకోవచ్చు. నేను టమాటో సాస్‌ని కూడా ఇలా యాడ్ చేసుకొని ఇలా స్ప్రెడ్ చేసుకుంటున్నాను. పక్కన పెట్టుకున్న గుమ్మడి పేస్ట్ ఉంటుంది కదా! అందులో మధ్యలో నేను స్టఫ్ పెట్టేసుకుంటున్నానండి. సో స్టఫింగ్ అంతా ఇలా పెట్టేసుకుంటున్నాను. ఆ తర్వాత ఒక్కసారి అలా ఫోల్డ్ చేసుకుంటున్నానండి. సో ఇప్పుడు వీటిని నేను ఒక పెనం మీద ఒక టేబుల్ స్పూన్ అంత ఆయిల్ వేసుకొని ఒకసారి స్ప్రెడ్ చేసుకుంటున్నాను. ఆ తర్వాత నేను ఈ వ్రాప్స్‌ని చక్కగా ఆయిల్ వేసుకొని కాల్చుకుంటున్నాను. కొంచెం ఒత్తుకొని కాల్చుకుంటే బాగుంటుందండి. సో ఒకసారి టర్న్ చేసేసుకుంటున్నాను. సో ఇది తయారు చేయడం చాలా తేలికే కదా! ఒక 10 మినిట్స్‌లో అయిపోతుందండి ఈ రెసిపీ అనేది. చూడ్డానికి కూడా చాలా బాగుంది కదా! పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి ఫ్రెండ్స్. అంతేకాదు మరికొన్ని వీడియోస్ కోసం నా ఛానల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, ఇంకా షేర్ చేయండి.